నమస్కారం, సుస్వాగతం, ఆదాబత్ సే అండ్ వెల్కమ్ టు తారాఫలం ప్రోగ్రామ్. తారాఫలం ప్రోగ్రాంలో ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఆదివారం రోజు మీ సమస్యలకి పరిష్కార మార్గం చెప్పడానికి మీ ఎస్వి నాగ్నాథ్ క్రిస్టల్ బాల్ గేజర్ అండ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ మీ ముందరికి వచ్చాడు. 9 గంటల నుంచి 10 గంటల వరకు మీతో ఇంటరాక్టివ్గా మీరు మీ మొబైల్ నుంచి లేదా మీ ఇంట్లో ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి మీరు నాకు నేరుగా కాల్ చేయాల్సిన నెంబర్లు కూడా మీకు సూచిస్తాను. 566470564470 మీ నాగ్నాథ్ ఉంటాడు. మీరు నేరుగా మీ మొబైల్ నుంచి లేదా మీ ఇంట్లో ఉన్న ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి నాకు కాల్ చేయండి. ఎటువంటి ఎస్టీడీ కోడ్ కానీ ఎటువంటి లోకల్ నెంబర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ ప్రాంతం నుంచైనా, ఏ ప్లేస్ నుంచైనా, ఎక్కడి నుంచైనా, ఏ వయసు వాళ్ళైనా మీరు నేరుగా నన్ను కాల్ చేయండి. ఆదివారం రోజు సూర్యుడి ఉదయ కిరణాలలాగా మీ జీవితంలో కూడా కొత్తదనం రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో మీరు అనుకున్నటువంటి ఆలోచనల కోరికల్ని మీరు బలంగా దృఢంగా నెరవేర్చుకుంటూ హ్యాపీగా ఉండాలనే దృఢ సంకల్పంతోనే తారాఫలం ప్రోగ్రాం ద్వారా ఉదయాన్నే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హార్దికంగా స్వాగతం పలుకుతూ ఈరోజు మీ జీవితంలో కొత్త మార్పు రావాలని, మీ ఆలోచనకు కొత్త నాంది పలకాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ తారాఫలం ప్రోగ్రాంకి మీ అందరినీ స్వాగతం పలుకుతున్నాను. ఆదివారం యొక్క ప్రత్యేకత అందరికీ తెలుసు. ఆదివారం మనం ఎక్కువగా ప్లాన్ చేసుకుంటాము. ఆదివారం రోజు మన కొత్త ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మన కొత్త ప్లాన్స్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాటికి ఎంత టైం డ్యూరేషన్ తీసుకోవాలి, వాటికి గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, ముఖ్యంగా చాలా మటుకు ఈ ఆదివారం రోజు గ్రహబలాన్ని కూడా చూసుకుంటూ వాళ్ళ నక్షత్ర రీత్యా, రాశి రీత్యా, సంఖ్యాశాస్త్ర నెంబర్ల రీత్యా కూడా వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ప్రణాళికాబద్ధంగా వెళ్తూ శాస్త్ర మూలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ కొత్త పనులు ఆచరించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ యొక్క కొత్త ఆలోచనలకి, కొత్త పనులకి, గతంలో ఎప్పుడూ లేనటువంటి అనేక ఆలోచనలకు కూడా, అనేక ప్రణాళికలకు కూడా కొత్త రకమైనటువంటి నాంది పూసుకోవడానికి మనం ఆదివారాన్ని ముఖ్యంగా ఒక ప్లానింగ్ ఓరియంటెడ్ డేగా పెట్టుకుంటాము. చాలామంది ఉదయాన్నే లేవరు కానీ హ్యాపీగా పడుకుంటూ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్కసారి లేచిన తర్వాత మనం ఏం చేస్తామని ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఆదివారం రోజు చాలా మంది ప్లాన్ చేసుకుంటారు ఎంటర్టైన్మెంట్స్కి. ఈవెన్ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం మనం ప్రణాళికాబద్ధంగా ఉంటాము. కొంతమంది కొంచెం లావిష్గా ఉంటారు, కొంతమంది కొంచెం ఆర్గనైజ్డ్గా, కన్జర్వేటివ్గా ఉంటారు. రకరకాల మనస్తత్వాల్ని మనం ఆదివారం రోజు చూడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు మనకి అన్ని రకాల సంప్రదాయాలు, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్కి కూడా ఆదివారం మనకు ఒక నాంది అవుతుంది. చాలామంది కూడా టూర్స్కి వెళ్తుంటారు, రిసార్ట్స్కి వెళ్తుంటారు, హోటల్స్కి వెళ్తుంటారు. ఇలా అనేక రకాలుగా మనుషులు ప్లాన్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి నేను కూడా మీరందరూ మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని, మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని కూడా కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ, మీకు ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని సమస్యలతోని మీరు పార్కులకి, హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళినప్పటికీ కూడా మీరు అక్కడ కూడా ఇదే ఆలోచనతో ఉంటారు. నేను అనుకున్న ఆలోచన, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, నా పిల్లలకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నా పిల్లలు చదువు ఎలా ఉంటుంది, మనకి అన్ని రకాల ఆలోచనలు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఎంత ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కూడా మనసు ఎక్కడో ఒక కార్నర్లో అలా బ్లాక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో బ్లాకేజెస్కి కూడా మీరు నేరుగా మీ నాగనాథ్ కాల్ చేయొచ్చు. 4664470 మీ నాగనాథ్ ఉన్నాడు. తారాఫలం ప్రోగ్రాం అందిస్తున్నటువంటి అద్భుతమైన అవకాశము దక్షిణ భారతదేశంలోనే కాదు, కేవలం భారతదేశంలో కూడా మీకు ఇటువంటి అవకాశం ఒకటే ఛానల్లో మీకు ఒక క్రిస్టల్ బాల్ గేజర్, ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్ మీ ముందరున్నాడు. ఇప్పుడు ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో, దిస్ నాగనాథ్ ఫర్ యూ. హలో, హలో హలో, నమస్కారం అమ్మా, చెప్పమ్మా. నమస్తేనండి, నా పేరు దాసరి విజయలక్ష్మి అండి. చెప్పమ్మా. నాకు ఒక అన్నయ్యను ఒక తమ్ముడు ఉన్నారండి. ఓకే అమ్మా. హలో, చెప్పమ్మా, మీరు నాగనాథ్తో మాట్లాడుతున్నాడు. ఆ అన్నయ్యకేమో పిల్లలు లేరు, తమ్ముడికేమో మాకు రిలేషన్ లేదండి. ఓకే అమ్మా. మా అమ్మ నా దగ్గరే ఉంటుంది. ఒక అన్నయ్యకి నాకు ఉంది కానీ తమ్ముడికి ఎవరితో లేదు. అన్నయ్యకి పిల్లలు లేరు. మాకు ఎలా భవిష్యత్తు ఎలా కలుస్తుందో ఒకసారి చెప్పండి. అన్నయ్య బర్త్డే, తమ్ముడు బర్త్డే చెప్పమంటే చెప్తానండి. అన్నయ్యదేమో 1955 ఆగస్టు 28. పెళ్లేమో 1985 మే 12 అయ్యింది పెళ్లి. ఇంతవరకు పిల్లలు లేరు. మీ తమ్ముడిది చెప్పమ్మా. ఇప్పుడుదేమో 1959 అక్టోబర్ 18 అండి. మా తమ్ముడికి మాతోనూ, మా అన్నయ్యతోనూ, మా అమ్మతోనూ ఏమీ లేవు రిలేషన్స్. ఓకే అమ్మా. తారాఫలం ప్రోగ్రామ్ కి కాల్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు మీ క్రిస్టల్ బాల్ గేజర్, మీ ఆస్ట్రో సైకాలజిస్ట్.
మీ తమ్ముడికి మీరు అడిగిన ప్రశ్నలో ఒక భావం చెప్తానమ్మా. మీ తమ్ముడికి కొంచెం ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతని ప్రశ్నను పరిశీలిస్తున్నప్పుడు బ్రైట్ కలర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి, ముఖ్యంగా డార్క్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అతని చిన్నపిల్లల మనసుతో తాను ఉన్న చోట తనకి ఆధిపత్యం ఉండాలి అని ఒక బలమైన ధోరణి, చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూసే లక్షణాల మూలంగానే కేవలం మీ మనసు వద్దలు వచ్చినాయి. కాకపోతే కాలానుగుణంగా వయసు వస్తున్న కొద్దీ పిల్లల పెళ్లిళ్ళ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయనలో ఉన్నటువంటి మనోభావాల్లో మార్పు వస్తుంది. మీరు మళ్ళీ యునైటెడ్గా ఉంటారు, మీరందరూ కలిసే ఉంటారు. మీ యొక్క ఎల్డర్ బ్రదర్ గురించి అడిగారు, అతనికి పిల్లలు లేరు అన్నది, ఇది ఇన్ఫర్టిలిటీ కేసమ్మా. కాబట్టి కొంచెం వాళ్ళ భార్యాభర్తలను ఎక్కడన్నా మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే భార్యాభర్తలకి కూడా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా అది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి వాళ్ళని ఎక్కడైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్ళండి. వాళ్ళకి మంచి ఆలోచన దృక్పథం మెరుగుపడినప్పుడు కూడా వాళ్ళ మధ్యలో వైవాహిక జీవితం ఇంప్రూవ్ అవుతుంది. దాని మూలంగా వాళ్ళ మధ్యలో వాళ్ళకి అనుకున్నట్టు కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు మీ కుటుంబంలో ఇన్వాల్వ్ అయిన నాగనాథ్, నాలో ఉన్నటువంటి సంకల్పాన్ని, నేను వాడుతున్న మెడిసిన్ని రెండింటిని నమ్ముతాను. కేవలం మెడిసిన్నే కాదు, నాలో ఉన్నటువంటి సంకల్పాన్ని, నాలో ఉన్న హీలింగ్ ప్రాసెస్ని కూడా నేను మీ ముందర ఉంచడం కోసం, అనేక సమస్యలకు పరిష్కారం మార్గం చెప్పడం కోసం మీ ముందరికి నన్ను డ్రైవ్ చేసిన ఈ సంకల్పాన్ని కూడా మీ ముందర ఉంచుతున్నాను. కాబట్టి మీరు కాల్ చేసే ప్రతి కాల్ నా జీవితంలో నేను చేసినప్పుడు అనేక రీసెర్చ్ ఓరియంటెడ్, ఈవెన్ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా నేను అనేక దేశాల్లో కూడా నేను చేశాను. ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా, మీ ప్రశ్నలో ఉన్న ఆంతర్యాన్ని కూడా నేను గ్రహిస్తూ, మీ ఆర్థిక స్థితిని కూడా నేను దృష్టిలో పెట్టుకుంటూ మీకు సూచనలు సలహాలు ఇస్తున్నాను. కాబట్టి నా యొక్క ఆరోగ్య సమస్యని కూడా నేను పూర్తిగా పరిగణిస్తూ, నేను మెడికేషన్ తీసుకుంటూ కూడా నా కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా మీ సమస్యకి పరిష్కారం మార్గం అన్వేషించడంలో నాకున్నటువంటి సంకల్పము, నాకున్నటువంటి తాపత్రయం మీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పాలి. ప్రతిరోజు ఒక గంట సేపు మీ ముందరకు వచ్చి మీ ముందర నాకున్నటువంటి వాల్యుబుల్ టైంని, మీ వాల్యుబుల్ మనీని, టైంని కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీకు సమస్యకి పరిష్కార మార్గం చెప్తున్నాను. ఇది నాకు ఫస్ట్ మెడిసిన్గా భావిస్తున్నాను. సెకండ్ మెడిసిన్ నాకు డాక్టర్ ఇచ్చేది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేసింది, ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి సాధన ద్వారా మీ ముందరకు వచ్చాను. కాబట్టి ఈ సాధనను మించినటువంటి మెడిసిన్ నాకు వేరే లేదు. ఒకవేళ మీ సమస్యకి నేను ఎక్కువగా పరిష్కార మార్గం కేటాయించలేకపోతే కూడా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ ముందరకు వస్తాను విత్ బెటర్ హెల్త్. కాబట్టి ఈ రోజు మీ కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కాలర్స్ అందరికీ కూడా మీకు సూచించిన సాంప్రదాయాలు కూడా మీ జీవితంలో మంచి మార్పును తీసుకురావాలని, మంచిగా మీరు జీవితంలో హ్యాపీగా ఈ ఆదివారం రోజు మీ జీవితంలో మంచి మార్పు రావాలని, మెరుగుపడాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ప్రతిరోజు మెడిటేషన్లో ఉన్నప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా అదే. మీరందరూ హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ ఎస్వి నాగనాథ్, క్రిస్టల్ బాల్ గేజర్ అండ్ ఆస్ట్రో సైకాలజిస్ట్. ఈ రోజుతో సెలవు తీసుకున్నప్పటికీ కూడా రేపు 9 గంటల నుంచి 10 గంటల వరకు మళ్ళీ మీ ముందరకు వస్తాడు. అప్పటి వరకు నేను నీకు సెలవు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం బాగుపరుచుకుంటాను. తప్పకుండా మీకు వచ్చి రేపు మంచి సెలవు ఇస్తాను. నమస్కారం.